మరణమాస్ తెలుగు డబ్బుడ్ మూవీ సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. బసిల్ జోసెఫ్ అన్నయ్య ఇంకో మూవీతో మళ్ళీ వచ్చాడు. ఈసారి డార్క్ కామెడీతో. ఇప్పటి వరకు బసిల్ అన్ని మూవీస్ ఏవి కూడా నన్ను డిసప్పాయింట్ చేయలేదు. ఇంక ఈ మూవీ చూశాక నాకెలా అనిపించిందంటే నచ్చింది. కొన్ని చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అయింది, మెయిన్గా క్లైమాక్స్. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇదొక సీరియల్ కిల్లర్ మూవీలో స్టార్ట్ అవుతుంది, కానీ ఇన్వెస్టిగేషన్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. కిల్లర్ ఎవరనేది కూడా ముందే తెలిసిపోతుంది. ఇది జస్ట్ ఒక కామెడీ మూవీ, అందులో సీరియల్ కిల్లర్ అనే పాయింట్ ని యాడ్ చేశారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగానే ఉన్నా కొంచెం స్లో ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం ట్రాక్ చేశారు అనిపించింది. ప్రతి సీన్ ని కామెడీ వేలోనే తీసుకెళ్లారు, అండ్ ఎక్కడా కూడా సీరియస్నెస్ ఉండదు. అసలు ఆ సీరియల్ కిల్లర్ అలా అవ్వడానికి లాస్ట్ లో ఒక రీజన్ చెప్తారు, అది కూడా చాలా సిల్లీగా అనిపించింది. అంటే వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా సిల్లీగా కామెడీ టచ్ ఇస్తూ చెప్పాలనుకున్నారు, అలానే చెప్పారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు. నాకైతే చాలా వరకు నచ్చింది. సెకండ్ హాఫ్ లో ఒక క్యారెక్టర్ కి కొంచెం ఫాదర్ ఎమోషన్ యాడ్ చేస్తారు, లాస్ట్ కి తన క్యారెక్టర్ ని కూడా కామెడీ చేసేశారు. అది కూడా బాగానే అనిపించింది. బసిల్ జోసెఫ్ యాక్టింగ్ ఎప్పట్లానే బాగానే ఉంది, అలాగే మిగిలిన వాళ్ళు కూడా బాగానే చేశారు. ఈ మూవీని టొవినో థామస్ గారు ప్రొడ్యూస్ చేశారు. తను కూడా ఒక చిన్న క్యామియో లాంటివి చేశారు, అంటే అంత ఇంపార్టెంట్ ఉండదు ఆ క్యామియోకి. ఇంకా డైరెక్టర్ శివప్రసాద్ ఒక చిన్న పాయింట్ ని తీసుకుని లాస్ట్ వరకు కామెడీ వేలో చెప్పాలనుకున్నారు. కొంతవరకు అయితే సక్సెస్ అయ్యారు. అంటే ఆ కామెడీ అనేది కేరళ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక నార్మల్ కామెడీ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఓటీటీలోనే కాబట్టి టైం పాస్ అయిపోతుంది.